స్తోత్రము యేసయ్యా స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము యేసయ్యా. స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈ ఉదయకాలం దేవుడు మన కుటుంబాలని వాక్యం ద్వారా సరిచేయడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. ప్రాముఖ్యంగా మా గురించి మీరు ప్రార్థన చేయండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. ఎందుకు అంటే ఒకరి పట్ల కూడా ప్రార్థన చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పిన మాట. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండి పరలోకముందున్న మా తండ్రి అని ఎందుకన్నాడంటే దేవుణ్ణి ఘనపరచటం, దేవుణ్ణి మహింపరచటం, దేవుణ్ణి చూపించటం. అదేవిధంగా అనేకమైన చెప్పుకోవడం మంచిదని బైబిల్ వాక్యం చెప్తుంది. నేర్చుకోవటం, నేను కూడా నేర్చుకుంటూ కొంతమందికి నాకు తెలిసింది చెప్తున్నాను, నేర్పుతున్నానని నేను అంతటి వాడిని కాదు. మరొకటి, ఇది వాక్యాలు, ఈ మాటలు మీకు నచ్చితే దయచేసి కొంతమందికి షేర్ చేయండి, మీ గ్రూపుల్లో పెట్టండి. ఏంటయ్యా ప్రతిసారి మీ గ్రూపుల్లో పెట్టండి, షేర్ చేయండి అంటున్నారు ఏంటి అనంటే ఇక్కడ వాక్యం చెప్తుంది. ఏమనంటే 2వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట, రక్షించబడిన వారి పట్లను నశించుచున్న వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసనై ఉన్నాము. ఎంత గొప్ప మాట చూడండి. రక్షించబడిన వారి పట్ల, నశించుచున్న వారి పట్ల, ఇరుగురు పట్ల ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క సువాసనై ఉన్నాము. ఎందుకంటే నశించుచున్న వారు కూడా యేసుక్రీస్తు వారి యొక్క సువాసనను పొందుకొని ఉండాలి. ఆయన ధౌర్ణవరుడు, సుందరుడు, ఇవన్నీ వివరిస్తే మళ్ళా ఆయన నామానికి చెందిన వర్తిస్తాయి. అయితే ఇక్కడ రాయబడిన మాట నశించుచున్న వారి మరణాంధకారమైన స్థితి కింద వచ్చినాలన్నమాట. ఇవన్నీ దాంట్లోంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను సువాసన, పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి నడిపించే, నీలో నాలో బాప్తిజం అనేది, రక్షణ అనేది దేవుని యొక్క మార్గంలో నిన్ను నన్ను చూపిస్తున్న మార్గం ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీలో నాలో ఏం చూస్తున్నాడంటే సువాసన. అన్నీ నశించిపోతున్న వారికి, రక్షించబడిన వారు. నిజమే, నేను చాలా వరకు నేను ఫస్ట్ చెప్పిన మాటలు కొంతమందికి జ్ఞాపకం చేయలేదో. మా అన్న మాత్రం, అనగా మా బ్రదర్, ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు. నువ్వు బైబిల్ పట్టుకున్నప్పుడు ఏంటి ఎందుకు అని అడిగినప్పుడు ఫస్ట్ నశించిపోతున్న వారి గురించి కాదన్నా, రక్షించబడి నశించిపోతున్న వారి గురించి నేను ఆత్మీయంగా ఎదగాలని ఆశపడుతున్నాను. నశించిపోతున్నారు ఎవరో కాదు, రక్షించబడిన నేను ఒక్కొక్కసారి పడిపోతున్నాను. పడిపోయి లేపేవారు లేక, సరిగ్గా సరిచేసేవారు లేక వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన చుట్టూ ఎవరన్నా ఒకవేళ అలా పడిపోయారేమో, నమ్మి బాప్తిజం పొంది వాక్యాలు చదివి వాక్యాలు విని పాటలు పాడి అన్నీ చేసిన వారు వెనక్కి పడిపోయారేమో. సాతాను గడి యొక్క కుయుత్తులు, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు ఇది, నువ్వు అదని రకరకాలుగా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఏదో ఒక రకంగా సాతాను గాడు గుచ్చుతూ ఉంటాడు. ఆత్మ నశించింది. ఆ ఆత్మ నశించినప్పుడు మరల ప్రభువైన యేసుక్రీస్తు వారు లెగు అన్నప్పుడు నేను కరెక్ట్ కాదు అని ఏమైపోతాడంటే రక్షించబడిన ఆత్మ చల్లారిపోతూ ఉంటుంది. మన మందిరాల్లో కానీ, మన చుట్టూ ఉన్న వాతావరణంలో కానీ మన పని మనం చెయ్యాలి. ఎలా అంటే వారిని సువాసనలోకి నడిపించాలంటే రక్షణ మార్గంలోకి ఒక్కసారి నడిపించి వదిలేయమాకండి. ఇంకొకసారి వారు అప్పుడు ఏమవుతారంటే ఆ ఒక్క ఆత్మ ఇంకొక 10 ఆత్మలను రక్షించింది. ఆ ఒక్క ఆత్మ మరొక 10 ఆత్మలు. మరి మీరు కూడా మీరు నేను కలిపి ఒక ఆత్మను రక్షిద్దాం. అనేక మంది దగ్గర, మనమందరి దగ్గర సువాసన, మన కుటుంబంలో కానీ మన దగ్గర కానీ సువాసన విరజల్లేవారుగా, మన హృదయాలే కానీ, మన తలంపులే కానీ, మన ఆలోచనలే కానీ, మన అడతలే కానీ అన్నిటిని విడిచిపెట్టి ముందుకు సాగుదాం. దేవుడి కొన్ని మాటలు దీవించి మన కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక. తలవంచుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుల జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునా తండ్రి, రక్షించబడినట్లు నశించిపోతున్నారు, నశించబడిన వాళ్ళు రక్షించబడుతున్నారు. మరి మేము ఏ స్థితిలో ఉన్నామో, ఎలా ఉన్నామో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. పడిపోయి ఉన్నామేమో, మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఎందుకంటే మీరు మా కొరకు అమూల్యమైన రక్తాన్ని కార్చారు, మా కొరకు సిలువ యాగం అయి ఉన్నారు.
మా కొరకు మీ ప్రాణాన్ని త్యాగం చేశారు కనుక నా తండ్రి అవన్నీ జ్ఞాపకం చేసుకొని అయా నశించిపోయిన వారు ఎవరైనా చూస్తున్నారేమో, పడిపోయి ఉన్న ఆత్మలు ఎవరైనా ఈ వాక్యాన్ని చూస్తున్నారేమో, ఒక్కసారి వారిని త్రిప్పండి అయ్యా. నీ రక్షణ మార్గం నడిపించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఎందుకంటే అతను నానా విధమైన సాతానుగాడు ఏదో ఒక రకంగా పడేయాలని చూస్తూ ఉంటుందయ్యా. ఆత్మని చల్లారనీక నీ కృపతో, నీ శక్తితో, నీ బలంతో మరొక్కసారి ప్రతి ఒక్కరికి ఈ వాక్యాన్ని పంపించాను. మీరు మాట్లాడుతూనే నేను మాట్లాడుతున్నాను. నా సొంతంగా మాట్లాడితే అది వ్యర్థం నా తండ్రి నాయన. కనుక నా తండ్రి మీ యొక్క వాక్యం చేత, మీ మాటల చేత ఇదిగో పడిపోయి ఉన్న ఆత్మల కొరకు ఈ యొక్క సువాసన అనేది చూపిస్తున్నాం. ఎందుకంటే సువాసన అనగా ప్రాముఖ్యమైనది, నిత్య జీవమైనది, విరజల్లేది, పనికిరానిది, పాతాళానికి నా తండ్రి నాయన. మురికి వాసన అది దూరంగా ఉంటుంది. కనుక నా తండ్రి దూరం అయిపోయి ఉన్న వారిని దేవుని సన్నిధి దగ్గరగా నడిపించి నీ నామానికి మేము తెచ్చుకోమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పెళ్లి రోజు అలాగే పుట్టినరోజులు జరుపుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వినండి వినిపించండి కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నందుకు వందనాలు. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి వినండి వినిపించిన తరపున మీకు దేవుడి దీవెనలు కలుగును గాక. ఆమెన్.